తీసేస్తారు, లాంగ్ స్టాండ్స్ కూడా తీసేయండి. చెప్పారు नंबर ఛానల్ नंबर బ్రేకింగ్ న్యూస్ నెంబర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా దాసరి నారాయణరావు, చిరంజీవి, నెంబర్ న్యూస్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడుతో పాటు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిశంకర్ విల్లా లైవ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. చెప్పండి, సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రావతి, థ్యాంక్ యూ. ఇక్కడ కొద్దిసేపటి క్రితం కాపు సంఘాల ప్రతినిధుల కీలక భేటీ జరుగుతోంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం దాసరి నారాయణరావు మాజీ మంత్రి రావడం జరిగింది. కీలక భేటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 5 రోజులుగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది. సంప్రదింపులు జరుపుతారా లేకపోతే మరో వ్యూహంతో వెళ్తుందా ఏపీ సర్కార్ అనే దానిపై ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది, దానికి తగినట్టుగా కాపు సంఘాల నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై భేటీలో కీలకంగా చర్చించే అవకాశం మనకి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీనికి నెంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పల్లన్ రాజు, ఎక్స్ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు, వైసీపీ నేత బొత్స, అలాగే దాసరి నారాయణరావు ఈ
భేటీలో పాల్గొన్నారు. మనకి ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించిన విజువల్స్ దొరికాయి. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యంగా ముద్రగడ కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఈ భేటీలో కీలకంగా ఖండించినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతోంది. తుని సంఘటనల్ని పురస్కరించుకుని చేస్తున్న అరెస్టులు ఏకపక్షంగా ఉన్నాయి. ఈ సంఘటనలకు సంబంధించిన వార్తల్ని ప్రసారం చేయకుండా కూడా కొన్ని ఛానళ్ల ప్రసారాలని నిలుపుదల చేయించడం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అన్నట్టుగా చిరంజీవి దీని మీద కామెంట్ చేశారు. ముద్రగడ పద్మనాభం గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ కాపు నాయకులు ఖండించిన పరిస్థితి చూస్తున్నాం. ఇది చాలా బాధాకరం, చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్రగడ కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఈ కాపు నాయకులందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ఇప్పుడు నంబర్ 1 న్యూస్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మీకు కొద్దిసేపట్లో మీరు చూసే పరిస్థితి ఉంటుంది. సాయి సుధాకర్ నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే మీడియా మీద ఆంక్షలు పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే కొన్ని ఛానల్స్ ని గుప్పెట్లో పెట్టుకున్నారు, కొన్ని ఛానల్స్ ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఒక కాపు కులానికి సంబంధించి సపోర్ట్ చేస్తే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఏపీ సర్కార్ కు చెప్తున్న పరిస్థితి ఉంది. తునిలో జరిగిన హింసాత్మక సంఘటనల్ని ఎవరు సమర్థించే పరిస్థితి లేదు. బాధ్యుల్ని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత మొత్తం సమాచారాన్ని చిరంజీవి తెప్పించుకున్నారు. చిరంజీవి ఈ భేటీలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. చలో రాజమండ్రికి పిలుపునిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముద్రగడ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్న నేపథ్యంలో 108 గంటలుగా ఆయన దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న మీడియా సమావేశంలో ముద్రగడ తనయుడు ముద్రగడ బాలు మాట్లాడారు. చాలా ఆయన మాట్లాడిన విధం మనం చూసాం. అంటతడి పట్టుకుని ఆయన మాట్లాడారు. బాలు వెర్షన్ విన్న ఎవరైనా కూడా కరిగిపోవాల్సిందే. ఏపీ సర్కార్ ముద్రగడ కుటుంబం పట్ల కాపుల పట్ల చూపిస్తున్న నిరంకుశ వైఖరిని ఇక్కడ ఈ కాపు నాయకుల భేటీలో కీలకంగా ప్రస్తావించారు. సున్నితమైన అంశం ఇది. ఒక సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రదర్శించాల్సిన రాజకీయ పరిణితి లేకుండా ఏపీ సర్కార్ కక్షగా కట్టినట్లు వ్యవహరిస్తోంది. సో ప్రజాస్వామ్యంలో ఇది తగదు. ఇటువంటి నిరంకుశత్వం, ఈ అణచివేత ధోరణ కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ కాపు నేతల భేటీలో మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు పట్టు విడుపులతో సమస్యల్ని పరిష్కరిస్తారు అనేది మనం చూస్తాం. కానీ ఎందుకనో మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఇక్కడ చిరంజీవి ముఖ్యంగా ప్రస్తావించినట్లుగా మనకి తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజల సహాయ సహకారాలు కోరుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. వివిధ సామాజిక వర్గాల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాల్సిన పరిస్థితి ఉంది అని కూడా చిరంజీవి కొద్ది రోజుల క్రితం ఒక పత్రికా ప్రకటనలో ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈ కాపు నేతల భేటీ ముగుస్తుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఉన్న విషయం మనకు తెలిసిందే. సో ఈ భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాసరి నారాయణరావు అటెండ్ అయ్యారు. కీలక నిర్ణయం బట్టి ముత్సాల కన్నబాబు, ఎక్స్-ఎమ్మెల్యే పల్లన్ రాజు, మాజీ మంత్రి చిరంజీవి, నంబర్ 1 న్యూస్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. సో ఒక నిర్ణయం తీసుకోనున్నారు, ఒక కీలకమైన నిర్ణయం. సో ఈ అణచివేత ధోరణి ఏదైతే ఉందో ఏపీ సర్కార్ అణచివేతతో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రేవతి, మీకు అప్డేట్స్, ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవిశంకర్.